మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం గూర్చి ఏకంగా ప్రముఖ సుప్రీం జస్టిస్ మన ఎన్వి రమణ గారు చెప్పిన విషయమే. నిజానికి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యే కేసులే అయితే వాటిలో సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఎంతవరకు ఉంది మేడం? సక్సెస్ రేటు 100% ఉంటుందండి. నేను అసలు మీడియేషన్ అంటే ఏంటి, మీకు మొదలు మధ్యవర్తి అంటే ఎవరు అనేది నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మధ్యవర్తిత్వానికి మనం ఎందుకు వెళ్ళాలి, మధ్యవర్తిత్వానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కానీ 2 గ్రూపుల మధ్యన కానీ ఎలాంటి తగాదాలు అంటే ఆస్తి తగాదాలు కావచ్చు, ఫ్యామిలీ తగాదాలు కావచ్చు, మరే ఇతరత్ర వాణిజ్య వ్యాపార ఏ తగాదాలైనా కూడా వాళ్ళిద్దరూ కలిసి వ్యక్తులు కలిసి ఒక 3వ వ్యక్తి దగ్గరికి వస్తారు. ఆ 3వ వ్యక్తినే మనము మధ్యవర్తి అంటాం. మరి ఈ మధ్యవర్తులు మనకు పూర్వకాలం నుంచి ఉన్నారు, ఊర్లలో ఉన్నారు. పెద్ద మనుషులు పంచులు అంటారు. పెద్ద మనుషుల సమక్షంలో మేము మా కేసులను మేము మాట్లాడుకున్నాము, చేసుకున్నాము అంటారు. అంటే వాటికి ఒక ప్రామాణికత కల్పించడానికి ఈ మధ్యవర్తిత్వం అనే చట్టం ఒకటి వచ్చింది. ఎప్పటి నుంచి? మధ్యవర్తిత్వ చట్టము 2023 సెప్టెంబర్ 15న మనకు అది చట్ట రూపంలో జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇది వచ్చింది మనకు. ఇంతకు మొదలు దీన్ని ఏమనేవారంటే ఆర్బిట్రేషన్, మీడియేషన్, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ అనేట. ఆర్బిట్రేషన్ కి మీడియేషన్ కి డిఫరెన్స్ చెప్తాను నేను మీకు. ముందు మీకు మధ్యవర్తి అంటే ఎవరో చెప్పనియండి. ముందు మీరు ఈ రకంగా వచ్చే 3వ వ్యక్తిని మధ్యవర్తి. ఈ మధ్యవర్తులకు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం MCPC ప్రాజెక్ట్ కమిటీ అంటే మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ అని సుప్రీంకోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కమిటీ వాళ్ళు నిర్దేశించినటువంటి 40 అవర్స్ మీడియేషన్ ట్రైనింగ్ అని వాళ్ళు డిసైడ్ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మన దేశమంతా కూడా, మన ఇండియాలో మొత్తంలో కూడా ఈ 40 అవర్స్ మీడియేషన్ ట్రైనింగ్ కోర్సులు స్టార్ట్ అయినాయి. ఇవి కోర్టుల పరంగా కూడా ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి, లైక్ అమికా అండ్ IAMC అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కేరళ అండ్ పూనా అండ్ బాంబే, ఢిల్లీ. నిజానికి అవగాహన తక్కువ ఉన్నది. అందుకోసం ఇది ఇప్పుడు పెంచడానికి మీడియేషన్ అనేది చట్ట రూపం వచ్చింది. అందుకే ఇది వరకు పెద్ద మనుషులు చెప్పేదాన్ని మనం కోర్టులలో ఒప్పుకునేవారు కాదు. సరేలే మీరు రాసుకున్నారా, చెల్లింది లేకపోతే లేదు. అయితే ఇప్పుడు చట్టం అనేది వచ్చిన తర్వాత మనకు మీడియేషన్ యాక్టు ఖచ్చితంగా మీడియేషన్లో కూర్చొని 2 పార్టీలు కూర్చొని రాసుకున్నటువంటి అగ్రిమెంటు చట్టపరంగా చెల్లుతుంది. కోర్టు డిగ్రీ ఎట్లానో మనకు సేమ్ ఇది కోర్టు డిగ్రీ లాగా చెల్లుతుంది. మీడియేషన్ కోసం వచ్చేటువంటి, మరి మీడియేషన్కి ఎందుకు రావాలండి, మనకు కోర్టులు ఉన్నాయి కదా అని అంటారు మీరు. కోర్టులు ఉన్నాయండి మనకు. కోర్టులలో మనకు సమయం పడుతుంది, డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. తర్వాత మీకు ఇప్పుడు తెలుసో తెలీదో కోర్టులలో మనకు 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లు ఉన్నాయి. 5 కోట్లు. మీకు మీడియేషన్స్ కేసులే మీకు 1 కోటికి పైన ఉన్నాయి మొత్తం మీద మన దగ్గర. కనుక ఇలాంటి కేసులన్నిటికీ కూడా మనం ఎంతకాలం పడుతుందో చెప్పండి. సరే కోర్టులకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఒక పార్టీ విన్ అవుతుంది, ఒక పార్టీ లూజ్ అవుతుంది. అయితే మళ్ళీ అప్పుడు ఏమవుతాయి, ఈ కక్ష కార్పణ్యాలు అనేవి ఇంత పెరుగుతాయి. పెరిగిపోయి జనాలు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను మళ్ళీ హైకోర్టుకు వెళ్తాను, లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాను, నిన్ను ఎక్కడి దాకైనా తీసుకెళ్తాను అని వృధా చేసుకుంటున్నారు. డబ్బులు సమయం అన్ని రకాలుగా మెంటల్ పీస్ పోతుంది. 2 పార్టీలు కూలీ చేసుకునే వాళ్ళ మధ్యనే అనుకోండి, వాళ్ళ ఎంప్లాయర్కి ఎంప్లాయీస్కి ఉన్న ప్రాబ్లం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు డబ్బులు ఇవ్వట్లేడు, నాకు నెల్లాళ్ళ నాకు ఇంతవరకు కూలీ డబ్బులు ఇవ్వలేదు నా మేనేజ్మెంట్ నాకు అని అంటే, వాడు ఈ పని చేసుకొని వాడి ఇంటిని గడుపుకుంటాడా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతాడా? అదొకటి. దానికోసమనే మనకు మధ్యవర్తిత్వం అనేది వచ్చింది చట్ట రూపంగా. ఎవరెవరు సభ్యులుగా ఉంటారు దీంట్లో? మధ్యవర్తిలో ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. ట్రైన్డ్ మీడియేటర్స్ అంటే LLB చేసిన వాళ్ళు, లేకపోతే ఇది CA కానీ అదర్ ఏ స్ట్రీమ్ నుంచి అయినా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 40 అవర్స్ మీడియేషన్ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళని సర్టిఫైడ్ మీడియేటర్లుగా గుర్తిస్తాం. ఇది కోర్టులలో ఉంది, మీకు ప్రైవేట్ సంస్థలు లైక్ అమికా లాంటివి కూడా ఉన్నాయి.
మా దగ్గర కూడా మేము మీడియేషన్లో 40 అవర్స్ ట్రైనింగు మేము ఏప్రిల్ 2021 ఏప్రిల్ 9th 2021 అమికా అనే సంస్థను నేను స్థాపించిన. ఓకే. దీంట్లో కూడా నేను ఇప్పటి వరకు ఇప్పుడు 3rd టైము మీడియేటర్ కోర్సు కూడా యాక్చువల్లీ మీకు ఇక్కడ కంగ్రాట్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే మీరు 21 లో స్టార్ట్ చేసినారు, 23లో దీనికి చట్టబద్ధత వచ్చేసింది. సో మీరు ఒక 2 ఏళ్ళు ముందుగానే మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా నిజంగా మిమ్మల్ని ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. ఆర్బిట్రేషన్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? చెప్తాను. ఇప్పుడు మీడియేషన్లోకి రావటానికి ఏంటి రీజన్ నాకు అని అంటే, యాజ్ అన్ అడ్వకేట్గా నేను లీగల్ ఎయిడ్లో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా నేను లీగల్ ఎయిడ్లో పనిచేస్తూ నా దగ్గరకు వచ్చే ప్రతి కేసుని నేను మీడియేషన్కి కాంప్రమైజ్ కావటానికి, ఎందుకంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ అంటే భర్త భార్య పిల్లలు తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అత్త మామ వీళ్ళంతా ఉంటారు, అది మనకు ఫ్యామిలీ. మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే ఈ ఫ్యామిలీ వ్యవస్థ అనేది ఇంకా పటిష్టంగా ఉండాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావద్దు అన్న ఉద్దేశంతోనే నేను అన్ని ఫ్యామిలీ ఇవన్నీ కూడా మీడియేషన్ల కిందికి కన్వర్ట్ చేసేదాన్ని. తర్వాత వాళ్ళు ఇంతకాలం నుంచి కోర్టు మెట్లు ఎక్కటము దిగటము ఈ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కదా, డబ్బులతో పాటు వృధా వాళ్ళ టెన్షన్స్ అదన్నీ చూసి నేను 2013 నుంచి నేను రెగ్యులర్ కేసులు చేయటం మానేసి అన్ని మీడియేషన్సే నేను స్టార్ట్ చేశాను. అది నా ఇంట్రెస్ట్, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఒక సంస్థ నేను పెట్టాలి. అది పెట్టడానికి నాకు సమయం పట్టింది, కనీసం ఈ ఆఫీస్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి. అయినా 12 ఏళ్ళ నుంచి నేను మీడియేషన్సే చేస్తున్నాను. మీడియేషన్స్ చేస్తూ ఫ్యామిలీస్ని ఇప్పటికీ కూడా నా సంస్థలో అంటే అమికా ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ కౌన్సిల్లో నాకు ఇప్పటి వరకు 400 వరకు కేసులు వచ్చాయి, రిజిస్టర్ అయినాయి నా దగ్గర. విన్నారా? దాంట్లో చాలా వరకు 50 to 60% ఫ్యామిలీ డిస్ప్యూట్స్. వాటిని నేను చాలా వరకు నేను అన్నీ సెటిల్ చేశాము. ఎందుకంటే పిల్లలు ఉండే దగ్గర ఏం చేస్తామంటే అమ్మ ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించమని తల్లిదండ్రులని, ఎందుకంటే చిన్న చిన్న ఈగోస్ ఇవాళ రేపు పెళ్ళి అయిన 3వ రోజు నుంచి నా దగ్గరికి 30 ఏళ్ల వరకు కూడా వాళ్ళు సమస్యలతో వస్తుంటారు. ఎలాంటివంటే చిన్న చిన్న సమస్యలు అంటే ఒక్కసారి మనము డైలాగ్ విల్ సాల్వ్ యూ ఆల్ ది ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఆ డైలాగ్ అనేది లేకుండా భార్యాభర్తలు ఒక యాంత్రికంగా బతుకుతున్నారు. ఆ యాంత్రికం నుంచి వాళ్ళను నిజం లైఫ్ అంటే ఏంటి అనేది దర్శింపజేయటము, వాళ్లకు ఒక ఎన్విరాన్మెంట్ను అంటే కనీసం వాళ్ళు కూర్చొని భార్య భర్త వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇలా ఫ్యామిలీ సెటిల్మెంట్ మా దగ్గరికి ఫ్యామిలీస్ తోటి వస్తే వాళ్ళని విడివిడిగా మాట్లాడతాము. దాన్ని ఏమంటారంటే కాకస్ సెషన్ అంటారు. విడివిడిగా మాట్లాడితే ఏంటంటే వాళ్ళ విషయాలు వాళ్ళు ప్రాబ్లం ఎక్కడ వీళ్ళకు ప్రాబ్లం వస్తుంది ఇద్దరి మధ్యలో అన్నది ఒక్కొక్కళ్ళు విడివిడిగా ఓపెన్గా చెప్పగలుగుతారు అప్పుడు. ఎందుకంటే 10 మందిలో చెప్పేది కాదండి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మనం పేర్లు కానీ అవి కానీ మనం చెప్పలేము. డిస్ప్యూట్స్ గురించి కూడా రకరకాలు ఉంటాయి, కొందరికి ఈగో ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ నిజానికి మధ్య ఎక్కువ కాలంలో ఎక్కువ ఆర్థికపరమైన సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి అని అంటున్నారు, నిజమేనా? ఆర్థికపరమైన సమస్యలు ఇప్పుడు మరి నా దృష్టిలో అంతగా లేవండి, నేను చెప్పగలను. ఎందుకంటే ఇద్దరు ఇంజనీర్ ఈగో ప్రాబ్లమ్స్ తర్వాత అది ఇలా వచ్చిన వాళ్ళని ముందు వాళ్ళిద్దరిని మాట్లాడిన తర్వాత ఒక జాయింట్ సెషన్ అని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి ఏ అనేవాడు ఇలా అంటున్నాడు, బి అనేవాడు ఇలా అంటున్నాడు, మనం ఒక మీడియేటర్గా మధ్యలో కూర్చొని ఈ సమస్యను నేను విన్నానమ్మా. ఎప్పుడు కానీ మీడియేటర్ అనేవాడు చాలా వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఓపిక, వినటం. మధ్యలో అస్సలు మాట్లాడి దాన్ని ఇలా చెయ్యి అలా చెయ్యని సజెషన్స్ ఇయ్యడు. మీడియేటర్ అనేవాడు జడ్జి కాడు. మీడియేటర్స్ మీన్స్ ఒక మధ్యవర్తిత్వానికి వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునేటట్టుగా వాళ్ళకి ఆ అవకాశాన్ని కల్పించి ఆ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసేవాడే మీడియేటర్. అలాంటి మీడియేటర్సే సక్సెస్ఫుల్ మీడియేటర్స్ అవుతారు.